అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై మరోసారి బెదిరింపులకు దిగారు. మరో 24 గంటల్లో భారత్పై మరిన్ని టారిఫ్స్ విధిస్తామని హెచ్చరించారు. భారత్తో వ్యాపారం చేయడం కష్టంగా ఉందని అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టుగా తెలిపారు ట్రంప్. ఉక్రెయిన్తో యుద్ధం చేస్తున్న రష్యాను నిలువరించే సత్తాలేని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దిక్కుతోచని స్థితితో భారత్పై తన ఆగ్రహాన్ని టారిఫ్ రూపంలో తీర్చుకుంటున్నారు. మరో 24 గంటల్లో భారత్పై మరోమారు దిగుమతి సుంకాలను భారీగా పెంచుతానని ట్రంప్ ప్రకటించారు. సుసంపన్న దేశమైన రష్యాకు భారత చమురు కొనుగోళ్ల కారణంగా మాత్రమే అపార లాభాల పంట పండుతున్నట్టు ట్రంప్ చెప్పుకొచ్చారు. కేవలం ఈ ఒక్క కారణాన్నే చూపి భారత్పై తన అక్కస్సును వెళ్లదీస్తూ మరోసారి సుంకాల మోత మోగిస్తానని ట్రంప్ ప్రకటించారు. భారత్ నుంచి ఆర్జిస్తున్న చమురు లాభాల కారణంగానే ఉక్రెయిన్తో యుద్ధాన్ని రష్యా విజయవంతంగా నెలల తరబడి కొనసాగిస్తోందని ట్రంప్ మరోమారు నోరు పారేసుకున్నారు. తమతో కంటే రష్యాతోనే అధిక వాణిజ్యం చేస్తోందని, ఆ వాణిజ్యం పరోక్షంగా ఉక్రెయిన్ యుద్ధాగ్నికి ఆజ్యం పోస్తోందని ఆరోపించారు. భారత్ తమతో పెద్ద స్థాయిలో వ్యాపారం చేస్తోంది గాని తమ వాళ్లతో పెద్దగా వాణిజ్యం చేయట్లేదన్నారు. అందుకే ఇప్పటికే ఇటీవల 25% టారిఫ్ను విధించా, మరో 24 గంటల్లో మరోసారి దిగుమతి సుంకాలను పెంచుతా అని ప్రకటించారాయన. సార్వభౌమ దేశాలకు సొంత ప్రయోజనాల ప్రాతిపదికన వాణిజ్య, ఆర్థిక సహకార భాగస్వాములను ఎంపిక చేసుకునే హక్కుందని రష్యా పేర్కొంది. రష్యా నుంచి చమురును కొనుగోలు చేస్తున్నందుకు భారత్పై టారిఫ్లను మరింతగా పెంచుతామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరిక నేపథ్యంలో రష్యా ఈ మేరకు స్పష్టం చేసింది. వాణిజ్య బంధం తెంచుకోవాలంటూ ఒత్తిళ్లు చేయడం అక్రమమని పేర్కొంది.